సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జై బోలో కట్టమైసమ్మ తల్లికి జై. ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చినా ఏ కోరికలైనా నెరవేరుతాయి. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే సంతానం గురించి మొక్కుబడి చెల్లిస్తే మాత్రం చాలా తొందరగా అవుతుంది. పిల్లలు కానోళ్ళు కూడా వచ్చి మొక్కినా కానీ వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా తల్లికి చెప్పుకుంటే మాత్రం నెరవేరుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకం అమ్మవారిది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నవి తొందరగానే నెరవేరుతాయి కోరికలు. చాలా సత్యంగల్ల తల్లి అమ్మవారు, మన బంగారు కట్టమైసమ్మ తల్లి. జై బోలో దుర్గా మాతాకి జై, కట్టమైసమ్మ తల్లికి జై. ఈ గుడి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఇది స్వయంభూ వెలిసిన అమ్మవారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. అప్పట్లో ఇక్కడ మన హుస్సేన్ సాగర్ ఇప్పుడు పిలుచుకున్న ట్యాంక్మెంట్ ఏదైతుందో అప్పట్లో మన అమ్మవారి టెంపుల్ వరకు ఉండే చెరువు అప్పుడు. సో అట్లా మన అమ్మవారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక్కడ స్వయంగా వెలవడం జరిగింది. కోరిన కోరికలు కానీ ఏమైనా కానీ సంతానం కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క మహిళ కానీ 108 ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అట్లా వాళ్ళకి ప్రతిసారి ఏ కోరికలు కోరినా సరే తీర్చే అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ మన మహేష్ అన్న గారు, మన విఠలంకులు వాళ్ళు ఆదినంలో ఈ టెంపుల్ ఎప్పుడూ అంగరంగ వైభవంగా బోనాల పండుగ కానీ, దసరా వేడుకలు కానీ, నవరాత్రులు కానీ ప్రతి ఒక్కటి అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఇది మన చరిత్ర. మన సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో వెలిసిన కట్టమైసమ్మ టెంపుల్. ఇది ఎవ్రీ ఇయర్ మన కొత్త సంవత్సరం నుంచి పూజలు కానీ, హోమాలు కానీ, అష్టోత్తరాలు కానీ, మన కుంకుమార్చనలు కానీ, మన బోనాల పండుగ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఏటా కూడా సుమారు 5000 నుంచి 10,000 పబ్లిక్ రావడం జరుగుతుంది ఆశీస్సుల కోసం. అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ మన బావిలో వెలిసిన అమ్మవారిని తెచ్చుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఏ కోరికలైనా సరే అమ్మవారి దగ్గర మనము మనస్ఫూర్తిగా చెప్పుకుంటే అమ్మవారు తీర్చడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత, చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ దగ్గర 500 సంవత్సరాల పైన ఇంకా నుంచే అమ్మవారు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈరోజు దుర్గాదేవి పూజ. మేము ప్రతి సంవత్సరం కూడా దగ్గర 35 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. 1989 నుంచి మన శ్రీ రామాంజనేయ భజన మండలి నుంచి అమ్మవారి ప్రతిష్టాపన కానీ, అమ్మవారి పూజలు కానీ ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా మన సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఊరేగింపు నుంచి కానీ, అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కానీ చాలా అంగరంగ వైభవంగా మేము పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సోమాజిగూడ బస్తీవాసులు కానీ, మన చుట్టుముట్టు ఉండే పబ్లిక్ కానీ, మన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పబ్లిక్ మొత్తం అంతా అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుంది. కట్టమైసమ్మ టెంపుల్ మన రాజ్భవన్ రోడ్లో మన యశ్ హాస్పిటల్ పక్కనే చాలా మహిమగల అమ్మవారు. ఆ అమ్మవారి టెంపుల్లోనే మన అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది. ఇది దగ్గర మనం 35 సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న సరస్వతి పూజ జరిగింది. ఈరోజు దుర్గాదేవి పూజ కూడా చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మా కమిటీ సభ్యులు మాట్లాడతారు. ఈ అమ్మవారు కట్టమైసమ్మ టెంపుల్లో ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ మా సోమాజిగూడ యూత్ అంతా కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు, చండీ యాగాలు, హోమాలు ఇవన్నీ ఏంటంటే పద్ధతి ప్రకారంగా ఈ రాజ్భవన్ రోడ్ సోమాజిగూడలో చేస్తున్నాము. మాకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కట్టమైసమ్మ టెంపుల్ ఏదైతే ఉందో దీనికి వచ్చిన భక్తులు సుమారు 5,000 నుంచి 10,000 భక్తులు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు. రాజ్భవన్ రోడ్ నుంచి అటు ఇటు వెళ్తూనే ఉంటారు. దీంట్లో కేసీఆర్ గారు కానివ్వండి, రాజ్భవన్ రోడ్ ఇది కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్ళే ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఆపి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇది సోమాజిగూడ మా దుర్గామాత అమ్మవారు. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. అండ్ ప్రతి ఇయర్ మేము అమ్మవారిని ఇలా ప్రతిష్ఠిస్తున్నాము, ఇదంతా చేస్తున్నామంటే మాకు సపోర్టివ్గా ఈ న్యూస్ ఛానల్ 95 ఏదైతే ఉందో ప్రత్యేకంగా మా కోసం మా పబ్లిసిటీ అనే కాదు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నించొని ఇదంతా చేయిస్తూ ఉంటారనమాట. సో ఇది మా సోమాజిగూడ రాజ్భవన్లో వెలిసిన అమ్మవారు. కోల్కతా నుంచి ప్రత్యేకంగా చేపించాము ఈ అమ్మవారిని.